చెప్పండి ఈరోజు ఏం చేస్తున్నాం మనం? అలా చేయట్లేదు, టొమాటో పప్పు చేయడానికి జస్ట్. సో మనం దానికోసం కావాల్సిన పదార్థాలు తీసుకోవడానికి జస్ట్ అలా క్యాజువల్ వాక్ వెళ్ళి తెచ్చుకుందాం. అండ్ దెన్ ఆర్ చెఫ్ చెఫ్ మెయిన్ కాదు, మెయిన్ షెఫ్. యా యా, ఒక సైడ్ చెఫ్ హెల్పర్స్. యా, ఇప్పుడు అది బాస్ ఏం చేసినట్టు, లేకపోతే బాగా నేను వచ్చేసినట్టు. యా, చేతి పడ్డ తర్వాత డాగ్స్ చూడండి, మేమెంత సుఖంగా పడుకుంటామో అవి కూడా అంతే సుఖంగా ఇక్కడ పడుకుంటాయి. అసలు ఈ హాల్ మాకు కాదు, వీటికి ఎన్ని అసలు దేవుడా. సో మా హాస్టల్ అదే అనమాట. అక్కడ నుంచి కొంచెం దూరం వాక్ చేస్తే షాప్ వస్తుంది, లైక్ కిరాణా షాప్. యా, సైకిల్ కూడా చేయొచ్చు. మేము జస్ట్ ఈవినింగ్ వెదర్ బాగుందని వాక్కి వెళ్తున్నాం. రోడ్ అనమాట. అక్కడేమో హాస్పిటల్, అది స్ట్రైట్గా వెళ్తే షాప్ వస్తుంది అనమాట. మీకెప్పుడు మీ వైఫ్ ఫేర్వెల్? ఉండడమే గొప్ప, ఉంటుంది అనుకోవడం అత్యాశ. వాట్? ఐ డోంట్ నో, ఉంటుందో లేదో. అచ్చా, లాస్ట్ ఇయర్ అవ్వలేదంట మా సీనియర్స్కి. లాస్ట్ ఇయర్ అవ్వలేదా? మా సీనియర్స్కి అవ్వలేదంట. మాకైతే 15th ఉంది. ఎక్కడ NH29 సంథింగ్ ఏదో రెస్టారెంట్ అనమాట. అంతేం గొప్ప రెస్టారెంట్ కాదు. అండ్ దే ఆస్కింగ్ 700 అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డ్రాపింగ్. బట్ నాకు వెళ్ళాలని ఉంది. యూనో, ఆన్లైన్ క్లాస్లో కూడా ఎప్పుడు కలిసిలేము. బట్ ఫన్ యాక్టివిటీస్ చేయడానికైనా లైక్ పాసిబుల్ ఉండాలి కదా, స్పేస్. వాట్ ఎవర్, 700 is not worth it అనమాట. మీకెప్పుడు మ్యామ్? కల్ ఆహా. ఇవేమో ఫ్యాకల్టీ బిల్డింగ్స్, ఇవి కూడా. యప్, పీస్ఫుల్ లైఫ్ ఇక్కడ వీళ్ళది. డెఫినెట్లీ విల్ మిస్ ఇట్. మిస్ బెటర్. పూణే అయితే అసలు వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు. అదే కదా వెరైటీ. ఓ, వర్షాలు పడుతున్నాయా? లైక్ నాకు గుర్తుంది, ఇంటర్న్షిప్ అయింది లాస్ట్ సమ్మర్ కూడా అంతే, అట్లే సేమ్ పూణేలో కూడా అంతే ఉండే. ఇక్కడ మాత్రం ఎండకి చచ్చిపోయారు మీరు. నాట్ అంటారు కానీ ఎక్స్ట్రీమ్ వెదర్స్ అనమాట. అసలు మేలో ఇక్కడ నుండి వెళ్ళానా నేను, చాలా తక్కువ. అసలు నాకు ఎండ ఉన్నట్టే గుర్తులేదు. అక్కడ చాలా నార్మల్ టెంపరేచర్ ఉంటుంది పూణేలో. నాకు రోజు ఆల్మోస్ట్ వర్షమే. హ్యాపీ. నేను ఇక్కడ సమ్మర్ ఉన్నా కదా, లాస్ట్ సమ్మర్ ఎంత ఎండగా ఉందంటే ఎగ్జాక్ట్. అసలు కూలర్ వేస్తే లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ మొత్తం లైక్ హ్యూమిడ్ గా అయిపోయింది అనమాట రూమ్ మొత్తం. ఫ్రై అయిపోయాను నేను లిటరల్లీ. ఎండలో మళ్ళీ జిమ్కి వెళ్తున్నాను. క్లాస్కి వెళ్తుండే, మధ్యాహ్నం క్లాస్కి. చెప్పండి, సమ్మర్లో ఓన్లీ వాళ్ళు పెట్టే పుచ్చకాయ ఒక్కటి బాగుంటది. ఇంకా ఆ మధ్యాహ్నం చేస్తారు. నాట్ వర్త్ ఇట్ అమ్మ, ఒక్క పుచ్చకాయ కోసం సమ్మర్ మొత్తం ఇక్కడ ఉండడం. స్టార్టింగ్ లో ఉండే కదా, తొందరగా నేను 10 రోజులు ఉన్నాను. 14-15 దాకా ఉన్నాను కదా ఇక్కడే. ఒకసారి పెట్టారు మ్యాంగో. సో మనం వచ్చేసాం అన్నమాట. ఇవే షాప్స్. ఇది ఇంకొక ఫ్యాకల్టీ బిల్డింగ్స్. అటు సైడ్ అయితే అక్కడ లైక్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది వెనక. మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను. అది జస్ట్ ఓపెన్ అయింది అంతే, ఇంకా నాట్ అండర్ యూసేజ్. యా, నాట్ అండర్ యూసేజ్. జస్ట్ ఓపెన్ అసలు ఓపెన్ కూడా కాదు, లైక్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది అన్నమాట వర్క్. ఎలక్ట్రానిక్స్.
టాక్స్. క్యాంపస్లో కరువేలు ఏంటంటే ఇవే వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఐస్ క్రీమ్స్, dry clean wash. I'm showing them around the shops. Beauty parlor and shop. మనకి ఏం కావాలి? వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ మ్యామ్? ఎవరికి తెలుసు యూట్యూబ్లో చూసి చేయడమే. డెఫినెట్లీ దాల్ కావాలి. How much is this? 80 rupees 1 kg అంట. మనకు కావాల్సిన జస్ట్ 150 grams. అది షూర్ 150 grams కొంచెం అవ్వదని. ఎంత పప్పు తింటావు? లాస్ట్ ఈ మూడిట్లో ఏది తీసుకుందాం అనుకుంటున్నారు? Hey, this 1 kg written in that. ఓకే, సో ఫైనల్లీ దిస్ వన్. నో, అది తీసుకోవాలి, ఇది లావుగా ఉంది ఇవే. పట్టించుకోలేదు. చింతపండు కావాలా? నేను ఏ చింతపండు అట్లొద్దమ్మా. అట్లా వద్దా? పే చేయాలి మ్యామ్. దొంగతనం చేస్తుంది షాప్కి వచ్చి. ఓ, బెండకాయలు ఉన్నాయి కదా ఇక్కడ. కాకరకాయ కూడా ఉంది. టొమాటో సరిపోతాయి. ఐ డోంట్ సీ కరివేపాకురే. అయినా కొండ వెంటి కొట్టే. అదే చేస్తున్నారా? ఎంత 10 నీవై. నాకు ఇవ్వకుండా ఇద్దరే తాగుతున్నారు. అది స్లైస్ చూడండి, 10 రూపాయలు అంటే దాంట్లో ఉంటుంది చూడు. ఇది అట్లీస్ట్ నా చేతంతా ఉంది. చేతులు కాబట్టి పెద్దగా బాడీ షేమింగ్ ఇప్పుడు ఇంకా అది చిన్నగా ఉంది, అయిపోయింది చెప్తాను. నీదే పెద్దగా పెద్దగా వచ్చింది. సో దాల్ తీసుకున్నాము, ఇప్పుడు వెళ్ళి వంట చేయాలి. గెస్ట్ చేయండి ఎంత టైం పట్టిందో పప్పు అయ్యేలోపు. అంటే మేబీ ½ an hour 1 hour అలా. ఒక గెస్ట్ చేయండి ప్లీజ్. ఒక వైడ్ రేంజ్ ఇవ్వు. స్టార్టింగ్ ఫ్రమ్ ½ an hour to ఆప్షన్ 3 hours. 4 గంటలు. ఆప్షన్ చేస్తానే కూర్చుంటారు. లాస్ట్కి అది పప్పు అవ్వచ్చు, లేకపోతే టమాటా కూర అవ్వచ్చు. వెళ్ళి ఆడుకోవాలనిపిస్తుంది. లైక్ జారుడు బండాలి. వెళ్దాం. ఏంటి మళ్ళీ చెప్పు, ఒకసారి మళ్ళీ చెప్పు. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఫ్యాకల్టీ అదొక్కటి అసలు జీవితంలో ఇంకేం లేదన్నమాట. ఎగ్జాక్ట్లీ. వై డు యు లైక్ మీ? I can get access to the చాట్ బండా. అబ్బా, అట్లీస్ట్ మీ క్లారిటీకి మెచ్చుకోవాలి. జస్ట్ బేస్ సర్వైవల్ కి. ఎవరికి ఓపిక లేకుండా చేసేంత